ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిండని చాలా దినాల సంధి చాలా మంది అంటుర్రు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అంటున్నారు కదా. అసెంబ్లీ స్పీకర్ సార్ ఏమో ఆయన ఇంకా గులాబీ గుడిసెలనే ఉన్నాడని మొన్నటికి మొన్న అంటే నాగేందర్ సార్ నవ్వుకుంటా ఏమంటున్నో మీరు కూడా ఈనుండ్రి. అయ్యా దానం నాగేందర్ సారు, ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారు? బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకి అర్థమవుతాడు చెప్పుండ్రి. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ గెలుచుడు మీ స్పెషల్ అంటే, మరి మీరు బీఆర్ఎస్ లో ఉండి పోటీ చేస్తే ఆయనతో గులాబీ గుడిసె వాసాల కాడికెళ్ళి ఈ గూలి ఎనగర్రనే వెనకకు పోయింది, అది కూడా మీ స్పెషలేనా? అది సరే కానీ జిహెచ్ఎంసీలో 300కు 300 మీరే గెలుస్తాం అంటుండ్రు. ఇంతకు కాంగ్రెస్ గెలుస్తుందా, కారు పార్టీ గెలుస్తుందా? మీరే చెప్పుర్రి సారు. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? ఏం తెలియక అడిగినాం సారు. మీకు తెలిసినంత ఈ తెలంగాణలో ఎవరికి తెలుస్తుంది? అవన్నీ మోని గాని ఇంతకు మీరు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు అంటే ఏమంటారు సారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ అని చెప్తున్నామని ఇంత మంచిగా ఖుద్దు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారే క్లారిటీ ఇచ్చిండు కాబట్టి మరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏమన్నా చర్యలు తీసుకుంటాడా అంటే ఏమో. కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే పదవి అంటే ఎంత పరాశకం అయిపోయింది చూడుండ్రి. ఇట్లా అబద్ధాలు ఆడేదందుకు పార్టీలు ఫిరాయించి ఇట్లా పక్కపక్క నవ్వుకుంటా చెప్పుకునేదందుకే పదవి ఎక్కినట్టు అనిపిస్తలేదు. ఎవరిని అడిగినా దానం నాగేందర్ సారు ఏ పార్టీలకు వెళ్ళి ఏ పార్టీలకు పోయిండంటే కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయిండు అంటారు. ఈయనొక్కడే కాదు, ఈయనతోని పాటు ఇంకా 9 మంది షెయి పార్టీల షరీక అయినరు. గత బీఆర్ఎస్ గెలువడిలా గవే ఫిరాయింపు రాజకీయాలు, ఇప్పుడు గవే ఫిరాయింపు రాజకీయాలు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.